హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో వృద్ధులకు 4,000 రూపాయలు, అలాగే దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలనేసి ఎప్పటి నుంచో అడుగుతున్నారండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల పెంపు అంశం మర్చిపోయింది. విమర్శలు కూడా వస్తున్నాయి. ఇంతకు వృద్ధుల పెన్షన్ 4,000, అలాగే వికలాంగుల సహాయం 6,000 ఎప్పుడు పెంచుతారో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీల్లో పెన్షన్ పథకం కొనసాగుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన పెంపు హామీ అమలు కాకపోవడం పట్ల విమర్శలు అయితే పెరుగుతున్నాయి. వాస్తవానికి సామాజిక భద్రతా పథకాలపై నిర్లక్ష్యం చూపుతోందని పెన్షన్దారులు అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా దివ్యాంగుల కోసం ప్రకటించిన పెన్షన్ పెంపు ఆలస్యం కావడం అసహనానికి కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గలం అయితే విప్పారు. దివ్యాంగుల పెన్షన్ను తక్షణమే పెంచాలని ఆయన డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 9న హైదరాబాద్లో పెద్ద ఎత్తున బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా వికలాంగులు, అలాగే వృద్ధులు, వితంతువులు, కండరాల వ్యాధితో బాధపడుతున్న వారికి జీవనాధారమైన ఈ పెన్షన్ల పెంపు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వృద్ధుల పెన్షన్ను 4,000 రూపాయలకు, అలాగే వికలాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు, ఇక కండరాల వ్యాధితో బాధితులకు 15,000 వరకు పెంచాలని ఆయన స్పష్టంగా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆర్థిక ఇబ్బందుల పేరుతో ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ అది సామాజిక న్యాయానికి విరుద్ధమని అన్నారు. ఇక 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు. ప్రారంభంలో వృద్ధులు, వితంతువులకు 200 రూపాయల నుంచి 1000 రూపాయలకైతే, అలాగే దివ్యాంగులకు నెలకు 500 నుంచి 1,500 వరకు పెంచారు. రెండవసారి అంటే 2019 సంవత్సరంలో వృద్ధులు, వితంతువులకు 1000 రూపాయల నుంచి 2,000 వరకు, దివ్యాంగులకు 1,500 నుంచి 3,000 వరకు అయితే పెంచారు. ఇక 2023 సంవత్సరంలో దివ్యాంగులకు 3,000 నుంచి 4,000 పెంచారు. వృద్ధులు, వితంతువులకు 2,000 నుంచి 4,000 వరకు పెంచుతామని ప్రకటన అయితే చేశారు. కానీ ప్రభుత్వం మారడంతో ఆ హామీ అయితే అమలు కాలేదు. తమ ప్రభుత్వం వస్తే అమలు చేస్తామని, అంతేకాకుండా దివ్యాంగులకు ఏకంగా 6,000 రూపాయలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఆ ఊసే లేకుండా పోయింది. వెంటనే పెన్షన్ల పెంపు జరగాలని మందకృష్ణ మాదిగ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ అయితే చేశారండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.